కావట్లేదు. నేను వెళ్ళిపోతాను. ఇందు లక్ష్మి, నేను మాట్లాడుతాను. లక్ష్మి, ఇవి 10,000 ఉన్నాయి. నీ 3 నెలల జీతం. జస్ట్ ఒక 5 నిమిషాలు నువ్వు ఒప్పుకుంటే మా ఇద్దరి పని అయిపోతుంది. తీసుకోవచ్చు. అరే ఎవర్రా నువ్వు? అరే నువ్వారా? నేనే మళ్ళీ ఇంకోలా అనుకున్నావు. పోతానవరా? నేను ఆఫీస్కి వస్తున్నా కానీ నువ్వు ఎటో పోతున్నావు. ఏం లేదురా, మీ అక్కను పిల్లలను సమ్మర్ హాలిడేస్ కదా బస్ ఎక్కిచ్చేస్తా. 15 రోజుల దాకా రారి కావాలి. అంటే ఈ 15 రోజులు నువ్వు బ్యాచిలర్ అన్నమాట. అన్నమాట ఏంద్రా, ఉన్నమాటే. ఆహా, ఎంజాయ్ చేస్తావు అయితే 15 రోజులు. అరే మీరంటే కుర్రోళ్ళు ఎంజాయ్ చేస్తారు, మాదేమున్నదిరా ఇంక ఇప్పుడు ఎంజాయ్ చేసడానికి. మా ఎంజాయ్మెంట్ నీకు చూపిమంటావు మరి. అరే చూపిద్దు పారా. ఈ రోజు బంద్ చేయరా, ఆఫీస్ కూడా బంద్ చేయి. నడు, తిప్పు బండి తిప్పు. అంతే అంటావా? అంతే, తిప్పురా తిప్పు. నడు, మనం కూడా ఎంజాయ్ చేయాలి. ఎప్పటికీ మనం అట్లేనా? అడుగు పోనీ. అయితే కానీ బా అమ్మాయితో రమ్మన్నావు మరి, ఉందా? ఉన్నది రారా, నువ్వు నీకెందుకు బాధ? రా. అట్లయితే ఏం కాదు, నువ్వు ఉన్నాగా నాకేం బాధ. రారా లోపలికి. వస్తున్నా. నడు, రా కూసో. అబ్బా కూసరా. అగో రమ్మన్ను లోపలికి తీసుకొచ్చును. ఏంది? అరే ఆగురా, వస్తున్నా. గడ స్టూల్ ఉన్నది అందుకో. ఆ బ్యాగ్ అటు పెట్టు, నేను చీరలు తీసుకుంటా. ఐటమ్ రెడీ. ఆఫీస్ ఎగదింగినా కానీ ఇట్లాంటి పనులు ఉన్నప్పుడు నాకు ఆఫీస్ మీద మనసే రాదు. మెయిన్ ఐటమ్ ఏది? బీరకాయలు. ఓ నేను తెస్తాను, ఆగురా. నువ్వు ఎందుకు బాధపడతాను? ఇగో నీకు ఏది కావాలంటే అది తాగుదు. ఏమో ఎన్ని ఉన్నాయి ఎందుకురా, మనం వాని తాగుదాం. ఒక్క నిమిషం ఆగు, గ్లాసులు తీసుకుంటా. బా ఉన్నాయి అంటే ఏమున్నాయో అనుకున్నా. గిన్ని గణం రకాలు ఉన్నాయా బా నీ కాడ? అయితే నేను చెప్తాను. ఇన్ పిన్ 30 పిన్ ఇన్ పిన్ అవుట్ టెలిఫోన్ నంబర్ 1 2 3 యూగో ఫ్రీ. నాకు ఇది కావాలి. నీకు ఏది కావాలంటే అది తాగురా. ఇయ్యాల ఏది అడుగుతుంది ఇయ్యాల నీకే పో. నువ్వు ఎందుకు బాధపడతావు? వేసుకో. బా ఆహా బాగా చేసే. తాగురా తాగు. ఇంకేం కావాలనో చెప్పు. బా చెప్పురా. ఇవన్నీ ఉన్నాయి ఓకేనే. నాకు ఒక్కటి కావాలి. నాకు ఏం మాట్లాడుతున్నావురా బాగా ముందట? ఏ ఆగే, నువ్వు నేనేమన్నా సొంత బొమ్మడుతున్నామా? అవన్నీ కాదు, ఒక్కసారి పోను. కలిసి ఉంటుందేమోరా. ఇవాళ రేపు అవన్నీ కామనే. ఒక్కసారి పోను. కానీ నాకు ఇవ్వాలి తెలియదురా. నాకు తెలుసు కదా, నేనేమన్నా కదా. తెలుసారా? నువ్వు అని ఒక్క మాట. నువ్వు అంట కానీ మరి ఏం జరగకుండా చూసుకోవాలి. నీకేం జరగదు ఆగే. చెయ్యి మరి, చెయ్యి. నాకు కూడా ఏదో అనిపిస్తాను, చెయ్యి. హలో, తెల్లారు లాంటి మంచి మూడ్లో ఉన్నాం. తెల్లారులా అప్పల్లో కాకుండా 2 గంటల్లో పంపిస్తాము. ఆ రత్తాలను పంపించరాడు, లొకేషన్ పెడతా కదా. నువ్వైతే పంపించా అంటే తెల్లార్లు. బాయ్ బా రత్తాలని ఒక ఫిగర్. ఆహా, నువ్వు లేపే. ఏమైందిరా? ఇంకేమైనా తక్కువ అయిందా? ఫోన్ వస్తున్నాయే. తెల్లారులాంటి రత్తాలు రన్నింగ్లు ఉందా? ఏంటి రత్తాలు వస్తలేదా? ఏ అమ్మా, ఏమైందిరా? ఆ రత్తాలు ఇక్కడ లేదంట. అది ఊరికి పోయిందంట. దాని దగ్గర ఇంకే పోరు కూడా లేదంట. ఎంత పని చేతివిరా, నిప్పుల మీద నీళ్ళు పోసినట్టు చేతివిగారా. ఏదో చెప్పి ఏదో చేస్తవి. నీ అమ్మ ఇప్పుడు పరిస్థితి ఏందిరా? ఏమో రెచ్చగొట్టి గిట్ల చేతివేందిరా? నీకంటే ఎక్కువ నేను రెచ్చిపోయినా. అది రాదని నాకెట్లా తెలుస్తుంది? ఇంకెవరన్నా ఉన్నారేమో ఫోన్ చేయి. అందరు ఎరకాంటివి ఇట్లాంటివి అట్లాంటివి మంచి కూర్చున్నోని లేనిపోని అలవాటు చేసి ఏదో చేస్తే నాకు తెలిసింది అదొకటే ఉంది బా. అయ్య బాబా లేట్ అయిపోయింది. అమ్మగారు ఏమో ఊరికెళ్ళారు. గవ్వ పనిచేసి వెళ్ళిపోవాలి.
అమ్మో తొందరగా టైం చాలా అయిపోయింది. అయ్యగారు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు. అసలు లేట్ అయింది. అయ్యగారు ఎంత పని చేతివిరా. బా ఓలో డోర్ కొడుతుంది, డోర్ తీపోయా. అరే తీపోరా, తీపో. ఏంది ఆంటీ పంపానన్నది? పంపించిందా? ఏమే లక్ష్మి, లేట్ అయింది. కొంచెం లేట్ అయింది అయ్యా. అరే నువ్వే అడిగిరా ఇట్రా. లక్ష్మ అది పని మనిషి రా, కూర్చో, నువ్వు కూర్చో. అవునే బా, ఇంట్లో నాటుకూరని పెట్టుకొని బయట బైరన్ కోరికి చూడమంటివి. అది పని మనిషిరా, పాపం తప్పు వద్దు. ఇంకేదన్నా ఉంటే చూడు. ఏ బా నీకు తాత కాకపోతే చెప్పు, నేను పోయి సెట్ చేస్తా. ఇయ్యాల రేపు పైసలకు లొంగనో లోలున్నారు బా. అంతే అంటావురా? అంతే. నువ్వు కూర్చో, నేనే పోయి వస్తా. పోయేస్తా, ఎందుకంటే నా ఇంట్లో పని మనిషి నువ్వు పోతే బాగుండదు. నేను పోయేస్తా. ఇంట్లో పని మనిషి నువ్వే పో. అయ్యగారు ఏమైనా కావాలా? ఏం లేదమ్మా, నీ పని అయిపోయిందా? అయిపోయిందండి. నీకు వీలైతే ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. సరేనండి అయ్యా. సరేనా? నాకు డౌటే మా బావ మీద. బా అయినట్టేనా? ఏమోరా, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందిరా. దాంతో మాట్లాడాలంటే వద్దులేరా, అయినా వద్దురా. ఏయ్ నువ్వు మాట్లాడని నాకు ముందే తెలుసు, అందుకని అప్పుడే చెప్పినా నేను పోయి దాన్ని సెట్ చేస్తాను. అదేమన్నా అనుకుంటే ఇబ్బందిరా, పని మనిషి కదా. ఇవన్నీ అయితేనే ఉంటాయి బా, నేను మాట్లాడతా కదా, నువ్వు ఊకో. ఏం కాదంటవా? వీడు ఏం చెప్తాడో ఏమో. అమ్మా ఇంకా అది ఉన్నాయన్నా అన్నారు కదా, దానిలో పడతాడు కానీ పోతా నేను మీద. వద్దురా, నేనే మాట్లాడతా. లక్ష్మి చెప్పయ్యా. ఆమ్లెట్ అయిందా? అయిందయ్యా. ఏహే ఆగు బా, నీ ముసుగులో గుద్దులాట లాపు. లక్ష్మి చిన్న పని చేస్తావా? వద్దురా. భయపడకు, చిన్న పని, నీకు 3 నెలల శాలరీ ఒకటేసారి ఇచ్చేస్తాను. అయ్యగారు ఏం మాట్లాడు నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోతాను. ముందు లక్ష్మి నేను మాట్లాడతా కానీ. లక్ష్మి ఇవి 10,000 ఉన్నాయి, నీ 3 నెలల జీతం. జస్ట్ ఒక 5 నిమిషాలు నువ్వు ఒప్పుకుంటే మా ఇద్దరి పని అయిపోతుంది. తీసుకో లక్ష్మి. ఏంటి అయ్యగారు? వాడు 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తాను. చూసారా మా అయ్యగారు 15,000 అంట. నేను 20,000 ఇస్తా. అంటే నేనే తక్కువనా? నేను 25,000 ఇస్తా. లక్ష్మి ఇవంతా కాదు, 5,000 ఇస్తా. మొత్తం 30,000 ఉన్నాయి లక్ష్మి. అంటే నేను తక్కువనా? ఇగో 35,000 ఉన్నాయి లక్ష్మి. నువ్వు నా ఇంట్లో పనిచేస్తున్నావు, నేను చెప్పినట్టే చేయాలి. ఓకే లక్ష్మి ఫైనల్ అమౌంట్ 40,000. ఏంటి అయ్యగారు? లక్ష్మి 50,000 ఉన్నాయి, తీసుకో. ఇంకా కావాలంటే తీసుకొచ్చేస్తా. ఇదంతా కాదు లక్ష్మి, 50 చిల్లర బేరాలు కాదు, 1,00,000 రూపాయలు.
ఇవి 50 ఉన్నాయి, ఇంకా 50 నీకు అమౌంట్ కొట్టేస్తా పో. నేను 2 లక్షలు ఇస్తా, నువ్వు పోగొడురా. అంటే అంటే మీ దగ్గర పైసలు ఉన్నాయా? నా దగ్గర లేవారా? అవును, నీ దగ్గర లేవు. ఏం లేవు, నా దగ్గర పైసలు లేవారా? చూపెట్టమంటావా? ఇవన్నీ కాదు, నువ్వు మూలకు కూర్చో. ఏంది? మనం పోదాం. ఇడు, అది నాది. 5 నిమిషాలకు 2 లక్షల. వద్దురా, నువ్వే ఎంజాయ్ చేయి, నువ్వే నేను మాత్రం డ్రాప్ అయిపోతా, నేను వెళ్ళిపోతా. అప్పో అయ్యగారు, ఇంత ఇల్లు పెట్టుకుని ఎవరైనా ముందు ఓడిపోతారా మీరు? ఆడెంత ఇస్తా అన్నాడు? ఆడెంత ఇస్తా అన్నాడు? 2 లక్షలు. నేను 2,10,000 ఇస్తా. 2,10,000? వాడే ఇస్తాడా? నువ్వు నాయం పడారా? ఇక చూడు అట్టా 5 నిమిషాల పనికి 2,10,000. 2,10,000. 2,10,000? నేను డ్రాప్ అయిపోయా. లక్ష్మి, పైసలు తీసుకో, నువ్వు పోబా, మీరిద్దరు ఉండ్రి. రండి. ఏంటి అయిపోయిందా? ఇంతేనా? ఓడిపోయామా వాండర్ ముందు? నేను ఓడిపోయానమ్మా. అంటే నీ దగ్గర ఇంకేం లేదనమాట, అయిపోయింది పని. 2,15,000 ఇస్తా నేను. లక్ష్మి, ఇక ఫిక్స్ 2,15,000 ఫిక్స్. ఇక ఫిక్స్ 2,15,000. ఇక తీసుకోపో లక్ష్మి. అమ్మున కొడుక ఇరికిచ్చుండ్రా ఇడు. ఇరికింది కొడుకు. 2,15,000 గోయిందా? దీని పని మనిషికి 2,15,000 పెట్టి అమ్మ నేనైతే సేఫ్ అయినరా. ఎవరు విడిపోయి ఆడపిల్ల అంటే అంతలో ఉందా మీకు? లేనోళ్ళు అంటే ఆడపిల్ల అంటే ఉందా? అది రాళ్ళ వీడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే వీడు. అమ్మా, నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు. ఇంకొకసారి ఆడపిల్లకి వస్తారా? రాను. బా, నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. అవునా? నువ్వేవో, నీకైతే ఫ్రీ. అవునారా? నిజమేనారా? పోయేమో. అవునా? సచ్చిన నేను కొడుకు, నేను ఫ్రీగా పోతాను. కొడుక, నన్ను ఇరికిచ్చి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? నీకున్నది పోయి ఇప్పుడు భజన. లక్ష్మి, నేను రావచ్చా? ఏమంటానువా? డోర్ మెట్టువంటవా? ఏంటి చూసడానికి బక్కగున్నావు? ఏం తింటాను? కట్టి పుల్లలాగున్నావు. అమ్మది ఇంతగానే ఉన్నా. నీకు దండం పెడతాను. ఆడపిల్లలంటే ఆటంలో కనిపిస్తున్నారా? అమ్మా, నీకు తల్లి దండం పెడతా. ఆడే బలవంతంగా వద్దురా అంటే ఇట్లా చేసి పంపిండు. ఎప్పుడైనా ఎవరినైనా అడుగుతారు ఇలాగా? నేను ఎప్పుడు అడగా. కాదు లక్ష్మి, నేను మీ ఇంటిగా పని మనిషిని పెట్టుకొని నీకు డబ్బులు ఇస్తలేనా? నన్ను కూడా కొడతావా? ఇంట్లో పని మనిషిని కాబట్టి ఇంతలా ఉంది కదా, మేమంతా అంత లోకుగా కనిపిస్తున్నామా? ఆగాను బాగు చెప్పేది. నువ్వు ఎన్నడంతా ఏమన్నా అన్ననా? ఆడొచ్చి ఇస్తే జడగొచ్చిండు. ఇక మళ్ళీ ఎప్పుడు అన్నా? ఇక నేను పోతా. పోయమ్మా, విడిచిపెట్టలేను. అమ్మా, ఏం మనిషిరా ఒక్కని కొట్టేది. అమ్మా, నేను ఒక్కనే తన్నులు తింటే ఏం మంచి ఉంటుంది బావా. అందుకనే
నీకు కూడా తన్నులు తినిపించిన. ఇంకొకసారి ఆడోళ్ళు అంట లేనోళ్ళు అంట మీ వెనకాల పడ్డారు నా కొడకల ఇద్దరికే మడత ఆడిపోద్ది చూసుకోండి. మనకి దండం తల్లి, నువ్వు నువ్వు తల్లి మళ్ళీ మనిషివేనారా? మందు తాగుతూ నన్ను కొట్టిస్తావు, నా పని మనిషి తోటిపోయా. నీ మంది టేపు పోతే పక్కింటి అమ్మా రేపు నుంచి డ్యూటీకి ఎట్లా పోవాలి?